వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మరి హైకోర్టు ఉద్యోగులకు నిజంగా ఒక మంచి ఊరట కలిగించే విషయం చెప్పిందని చెప్పుకోవాలి. మరి ఇందులో భాగంగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక హైకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు పదోన్నతులైతే కల్పించే ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికైతే హైకోర్టు తేల్చి చెప్పేసింది. మరి ఈ విషయాన్ని అయితే రీసెంట్గా రావడం జరిగింది కాబట్టి మరి ప్రభుత్వం దీని పట్ల ఏ విధంగా స్పందిస్తుంది, మరి యొక్క వ్యవహారంపై నివేదికను తమ ముందు ఉంచాలని కూడా ఆదేశించింది. చూశారు కదండి, హైకోర్టు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే తేల్చి చెప్పేసిందనమాట. ఖచ్చితంగా 3 నెలల్లో అన్ని శాఖల ఉద్యోగులకు కూడా పదోన్నతులు కల్పించే ప్రక్రియనైతే పూర్తి చేయాలని అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పదోన్నతులు పొందిన ఉద్యోగుల్లో రిజర్వ్డ్ కేటగిరీ వారు ఎంతమందో ఇప్పటికీ కూడా గుర్తు చేయలేదని ఆక్షేపించింది. ఇక మరోవైపు రిజర్వ్డ్ కేటగిరీలోని వారిని పదోన్నతి కల్పించడం వల్ల ప్రభావితమైన ఇతర ఉద్యోగులు సైతం పదోన్నతులు ఇచ్చేందుకు చర్యలైతే తీసుకోలేదంటూ తప్పుడు పట్టింది. మరి ఈ ఉద్యోగులకి కూడా ఖచ్చితంగా పదోన్నతులు అయితే కల్పించాలని కేవలం 3 నెలలు మాత్రమే సమయం అయితే హైకోర్టు ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.